ప్రేమ. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 90 సంవత్సరాల వివాహ జీవితంలో వాళ్ళకి పిల్లలు లేకపోయినా సారానే నాకు కూతురు అన్నట్లుగా, అబ్రహామే నాకు కొడుకు అన్నట్లుగా వాళ్ళిద్దరూ బ్రతికారు. దానికి ప్రాధాన్యమైన కారణం ప్రేమ. దానికి ప్రాధాన్యమైన కారణం ప్రేమ. ఈరోజు ప్రేమ నీకుంటే ఎన్ని లోటుపాట్లొచ్చినా, ఎలాంటి ఇబ్బందులొచ్చినా, ఎలాంటి సమస్యలొచ్చినా, ఎలాంటి కష్టాలొచ్చినా ప్రేమ అనేది నీకుంటే, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే హాయిగా జీవితం బావుంటది. కొంతమంది చెత్త సామెతలు చెప్పేస్తారు ఈ లోకంలో. సంసారం ఏమంటారు? సాగరమైన ఈదొచ్చేమో గాని సంసారాన్ని ఎవడు చెప్పాడో తెలిసి ఈ మాట? ప్రేమ లేనివాడు చెప్పాడు. హల్లెలూయా! ప్రేమ లేనివాడు చెప్పాడు ఆ మాట. భార్యని ప్రేమించలేని వాడు, భర్తని ప్రేమించలేని వాళ్ళు ఆ మాట చెప్పారు. ఒకవేళ మీకే గనక ప్రేమ ఉంటే మీ జీవితం ఎంత సుగముగా ముందుకెళ్ళిపోద్దో తెలుసా? వివాహ బంధం అందుకే చాలా విలువైనదని దేవుడు చెప్తా ఉన్నాడు.